నమస్తే అండి. ఇనుముని ఒకరు డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి పట్టిన తుప్పే ఆ ఇనుముని నాశనం చేస్తుంది. అలాగే వైసీపీ పార్టీని ఇంకొకరు డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పార్టీలో ఉన్న నాయకులే ఆ పార్టీని భూస్థాపితం చేసేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు వైసీపీ పార్టీ మొత్తం బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనని ఏ విధంగా రప్చర్ చేశారో తెలిసిందే కదా. బిల్ గేట్స్ గారు ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ప్రభుత్వము ఒక నెల సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తే గొడవలు చేసే మనం కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు ఒక స్టెప్ ముందుకేసి వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారు అయితే బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన మీద ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేశారో చూడండి. రేపు ఈ రోజు బిల్ గేట్స్ కు పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కు పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు రావాలి? ప్రభుత్వము టీ ఖర్చులు, టిఫిన్ ఖర్చులు, సమోసా ఖర్చులు లెక్క చెప్పాలా? ఇదా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది వైసీపీ పార్టీ? నిజంగా క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఈ సంజీవని ప్రాజెక్టులో ఎటువంటి టెక్నాలజీని అందిస్తున్నారు? ఆల్రెడీ కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టారు కదా, దాని రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయి, ప్రజలకు లెక్క చెప్పాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కొంచెమన్నా ఆ పార్టీకి మైలేజ్ ఉండేది. అలా కాకుండా ఇంకా టీలు, సమోసాలు అని చెప్పేసి ఆ పార్టీ నువ్వులు పాలయ్యేటట్లు వ్యవహరిస్తుంది. నిజంగా ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళన్నా కానివ్వండి, కొత్తగా ఓటు వేసే వాళ్ళన్నా కానివ్వండి, కూటమి ప్రభుత్వం విధానాలు నచ్చగా వైసీపీ పార్టీ వైపు వెళ్ళాలి అనుకున్న వారికి నిజంగా ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇప్పటికైనా వైసీపీ పార్టీ వాళ్ళ విధానాలను మార్చుకొని సబ్జెక్ట్ ఉన్న లీడర్స్ని పెట్టుకొని ఉంటే ఆ పార్టీకి కొంతన్నా లాభం ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళని ఆ పార్టీలో ఉన్నంతకాలం ఆ పార్టీ అనేది అధికారంలోకి రానే రాదు.